నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్. హాయ్ ఫ్రెండ్స్, ఈ మధ్యకాలంలో ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ చూసినా ఒకటే గోల. ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేస్తోంది. మనుషుల ఉద్యోగాలు ఊడిపోతాయి. కోడింగు, డిజైనింగ్, క్వాలిటీ చెక్కింగ్ అన్నీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే చూసేసుకుంటుంది అని ఐటీ కంపెనీల సీఈఓల దగ్గర నుండి వీధి చివరి ఛాయ్ దుకాణం దాకా అందరూ తెగ లెక్చర్లు దంచేస్తున్నారు. సరిగ్గా ఇలాంటి లెక్చర్లు, ఏఐ భజనలు నమ్మి అమెరికాకు చెందిన ప్రముఖ కార్ల తయారీ దిగ్గజం ఫోర్డ్ మోటార్ కో ఒక రేంజ్లో ఓవర్ యాక్షన్ చేసింది. కానీ ఇప్పుడు కట్ చేస్తే సీన్ రివర్స్ అయింది. తాము చేసిన పప్పులో కాలేంటో తెలుసుకొని ఏఐ సాఫ్ట్వేర్లను పక్కన పెట్టి మళ్ళీ పాత ఇంజనీర్ల కాళ్ళు పట్టుకొని వెనక్కి తెచ్చుకుంది. ఇంటర్నెట్లో తెగ నవ్వులు పోయిస్తున్న ఈ కార్పొరేట్ కామెడీ కథ ఏంటో ఇప్పుడు చూద్దాం. వీడియో అయితే ఎక్కడ స్కిప్ అవ్వకుండా చూడండి, చాలా సరదాగా ఉంటుంది. కొన్నాళ్ల క్రితం ఫోర్డ్ కంపెనీ పెద్దలకు ఒక అద్భుతమైన ఐడియా వచ్చింది. ఈ సీనియర్ ఇంజనీర్లకు ప్రతి నెల లక్షల జీతాలు ఇవ్వడం ఎందుకు, వీరందరినీ తీసేసి ఫ్యాక్టరీలో ఏఐ కెమెరాలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాఫ్ట్వేర్లను పెడితే అవే కార్ల క్వాలిటీ చెక్ చేస్తాయి కదా, పైగా పైసా ఖర్చు ఉండదు, అసలు సెలవులు కూడా అడగవు అని తెగ మురిసిపోయారు. ఇంకేముంది, కంపెనీలో దశాబ్దాలుగా పనిచేస్తున్న వందలాది మంది అనుభవజ్ఞులైన సీనియర్ ఇంజనీర్లను ఉద్యోగాల నుండి సాగనంపారు. ఫ్యాక్టరీ నిండా 900కు పైగా ఏఐ కెమెరాలను రోబోలు పెట్టి ఇక చూడండి మా కార్ల క్వాలిటీ ఎలా దూసుకుపోతుందో అని కాలు ఎగరేశారు. కట్ చేస్తే ఏఐ సాఫ్ట్వేర్ కార్ల క్వాలిటీ చెక్ చేయడం మొదలుపెట్టింది. ఇక్కడే అసలు కామెడీ స్టార్ట్ అయింది. పుస్తకాల్లో ఉన్న రూల్స్, కోడింగ్ మాత్రమే తెలిసిన ఏఐకి రియల్ వరల్డ్లో కార్ల తయారీలో వచ్చే ప్రాక్టికల్ లోపాలను పట్టుకోవడం అస్సలు చేత కాలేదు. డిజైన్లో చిన్న చిన్న తప్పులున్నా సరే ఏఐ దాన్ని గుర్తించలేక సైలెంట్గా కారును మార్కెట్లోకి దించేసింది. ఫలితంగా ఫోర్డ్ కార్లు రోడ్డు మీదకి వచ్చాక క్వాలిటీ దారుణంగా పడిపోయింది. ఇంజన్లో సమస్యలు, పార్ట్లు ఊడిపోవడం, ఇలా కస్టమర్ల నుండి కంప్లైంట్ల వర్షం కురిసింది. ఎంతలా అంటే అమెరికాలోనే అత్యధికంగా కార్ల రీకాల్స్, అంటే అమ్ముడైన కార్లలో లోపాలు ఉండడంలో కంపెనీ తిరిగి వెనక్కి పిలిపించడం చేసేంతగా. ఇలా రీఆర్డర్లతో ఫోర్డు రికార్డు సృష్టించింది. మిలియన్ల కొద్దీ కార్లు వెనక్కి రావడంతో కంపెనీకి 100 కోట్ల నష్టం వాటిల్లింది. ఏఐ తెచ్చిన ముంచుడు చూసి లబోదిమన్న ఫోర్డ్ మేనేజ్మెంట్ తలబట్టు కూర్చుంది. అప్పుడు వాళ్ళకు ఒక సత్యం బోధపడింది. ఏఐకి రూల్స్ తెలుసు కానీ 30 ఏళ్ల అనుభవం ఉన్న ఇంజనీర్ కంటి చూపుతోనే పట్టుకునే ప్రాక్టికల్ నాలెడ్జ్ దానికి లేదు. ఏఐ టూల్స్ బాగా పనిచేయాలన్నా వాటికి ట్రైనింగ్ ఇవ్వడానికి మనుషులు తెలివితేటలు కావాలని ఆలస్యంగా గ్రహించారు. వెంటనే తమ తప్పు తెలుసుకొని తాము గతంలో ఉద్యోగాల నుండి తీసేసిన రిటైర్ అయిపోయిన దాదాపు 350 మంది సీనియర్ వెటరన్ ఇంజనీర్లను, వీరిని ముద్దుగా గ్రే బర్డ్స్ లేదా తెల్లగడ్డ ముసలి ఇంజనీర్లు అంటారు, వెతికి మరీ తిరిగి ఉద్యోగాలకు తెచ్చుకున్నారు. బాబు, ఏఐ వల్ల మా వల్ల కావడం లేదు, దయచేసి వచ్చి మమ్మల్ని, మా కార్లను కాపాడని అంటూ వారి కాళ్ళు పట్టుకున్నంత పని చేశారు. ఇప్పుడు ఆ 350 మంది ముసలి ఇంజనీర్లు వచ్చి ఏం చేస్తున్నారో తెలుసా? జూనియర్ ఇంజనీర్లకు పాఠాలు చెప్తూ ఫోర్డ్ కంపెనీ తెచ్చుకున్న ఆ తెలివి తక్కువ ఏఐ సాఫ్ట్వేర్లకు ఎలా పని చేయాలో బుద్ధి నేర్పుతున్నారు. వారు వచ్చాక కార్ల లోపాలను ప్లాంట్లోనే పట్టుకోవడంతో కంపెనీకి మళ్ళీ 100 కోట్ల రూపాయల నష్టం తప్పింది. ఈ కథ వల్ల మనకి అర్థమయ్యే నీతి ఏంటంటే, కంప్యూటర్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎన్ని వచ్చినా దశాబ్దాల తరబడి మనుషులు సంపాదించుకున్న అనుభవాన్ని, జ్ఞానాన్ని ఏ సాఫ్ట్వేర్ రీప్లేస్ చేయలేదు. ఏ అనేది కేవలం ఒక టూల్ మాత్రమే. దాన్ని నడిపే డ్రైవర్ ఎప్పుడూ మనిషి అయి ఉండాలి. ఏ భ్రమలో పడి ఉన్న ఉద్యోగాలను తీసేసే కంపెనీలందరికీ ఫోర్డ్ చేసిన ఈ బిగ్గెస్ట్ యూటర్న్ ఓ గట్టి చెంపదెబ్బ. మరి కార్పొరేట్ కామెడీపై మీ అభిప్రాయం ఏంటో మా కామెంట్స్ రూపంలో తెలియజేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ హరికృష్ణ సైనింగ్ ఆఫ్ ఫర్ సాక్షి ఎక్స్క్లూసివ్.